ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సర కర్కాటక రాశి ఫలితాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు కర్కాటక రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వారికి గురుడు మే 31 వరకు మిథున రాశి యందు, అనంతరం కర్కాటక రాశి యందు, అక్టోబర్ 31 లగాయతు సింహరాశి యందు, అనంతరం జనవరి 24 లగాయతు జన్మస్థానము కర్కాటక రాశి యందు సువర్ణమూర్తిగాను, శని ఈ సంవత్సరమంతయు భాగ్యస్థానముకు మీనరాశి యందు రజతమూర్తిగాను, రాహు సంవత్సరాది లగాయతు కుంభరాశి యందున, డిసెంబర్ 5వ తేదీ లగాయతు సప్తమ స్థానమందు మకర రాశి యందు తామ్రమూర్తిగాను, కేతువు సంవత్సరాది లగాయతు సింహరాశి యందు, అనంతరము డిసెంబర్ 5వ తేదీ లగాయతు జన్మస్థానము కర్కాటక రాశి యందు సువర్ణమూర్తిగా ఉండటం వలన ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఒడిదుడుకులుగా ఉండును. ఆదాయమునకు మించిన ఖర్చులు చేయు పనుల యందు ఆటంకములు, ఆలస్యములు, అకారణ కలహములు, నమ్మిన వారి వలన మోసపోవుట, దగాలు, వృత్తి వ్యాపారములు కలిసి రాకపోవుట, రాబడికి మించిన ఖర్చులు, ధనాదాయం తగ్గుట జరుగును. స్థిరాస్తులు నిలబెట్టలేకపోవుదురు. అమ్మకముల విషయంలో పేచీలు, బంధుమిత్ర విరోధములు, ఆదరణ లోపించును. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయములు వచ్చును. కుటుంబ కలహములు, వివాహాది శుభకార్యములు నెరవేరకపోవుట, ప్రతి చిన్న విషయమునకు కోపం అధికమగుట జరుగును. కోర్టు వ్యవహారముల్లో ప్రతి చిన్న విషయమునకు కోపం వచ్చుట జరుగును. కోర్టు విషయముల్లో కాలయాపన జరుగును. జయమునకు పొందలేకపోవుదురు. మనశ్శాంతి లేకపోవుట జరుగును. విద్యార్థులు ప్రారంభం నుండి శ్రమపడి శ్రద్ధగా చదివినా కానీ పాసగుట కష్టము. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండును. ఇష్టం లేని ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు జరుగును. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం చాలా తక్కువగా ఉండును. వ్యవసాయదారులకు 2 పంటలలోనూ ఆశించిన దిగుబడి రాకపోవును. రుణబాధలు అధికమగును. వ్యాపారస్తులకు సరుకులు నిలువ చేయువారికి ఆకస్మిక దాడుల వలన నష్టం కలుగును. జాయింట్ వ్యాపారంలో అంతగా అనుకూలించవు. అన్ని రంగముల వారు ఇబ్బందులు కలిగి సకాలంలో వారికి రావలసిన ఆదాయం రాకుండా పోవును. రాజకీయ నాయకులకు ప్రజల్లో గుర్తింపు ఉండదు. ఈ రాశి స్త్రీలకు కుటుంబ వ్యవహారములలో అకారణ కలహములు, భర్త యొక్క ఆదరణ తగ్గును. అనుకున్న పనులు నెరవేరవు. వివాహాది శుభకార్యక్రమములు ఆటంకం జరుగును. ప్రేమ వివాహములు వాయిదా పడును. ఉద్యోగులకు ఇష్టం లేని ప్రదేశంలో ట్రాన్స్ఫర్లు ఒకటి వలన పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండును. అధికారుల వలన ఇబ్బందులు కలుగును. ఈ రాశివారు ఈ సంవత్సరం జ్యోతిర్లింగములు, శక్తిపీఠములు, గణపతి ఆరాధన చేసి వాటిని సందర్శించడం వలన విశేష లాభం పొందుదురు. శుభం.